గత కొన్ని వారాలుగా నేల చూపులు చూస్తున్న స్టాక్ మార్కెట్లు గత కొన్ని సెషన్లు ఆశాజనకంగా కొనసాగడం ఇన్వెస్టర్లకు ఊరటగా మారింది. ఇవాళ ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. 7వ రోజు సూచీలు గ్రీన్లో ముగియడం విశేషం. అయితే ముందు స్టాక్ మార్కెట్లు ఇదే ట్రెండ్ కొనసాగిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని వారాలుగా నేల చూపులు చూస్తున్న స్టాక్ మార్కెట్లు గత కొన్ని సెషన్లు ఆశాజనకంగా కొనసాగడం ఇన్వెస్టర్లకు ఊరటగా మారింది. ఇవాళ ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏమంటారు, దీనిపై అప్డేట్స్ ఏంటంటారు? ఓకే, మామూలుగా ఒక న్యూస్ అన్నమాట. అంటే ట్రంప్ గారు ఏమన్నారు అంటే, ఏవైతే కొన్ని దేశాలకు టారిఫ్ల నుంచి నేను ఊరట కల్పిస్తానని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ రోజు పొద్దున్నే మన మార్కెట్లు భారీ లాభాలతోటి ఓపెన్ అయ్యి 1000 పాయింట్ల వరకు హైలోకి వెళ్ళి మళ్ళీ 1000 పాయింట్లు కిందికి వచ్చి మళ్ళీ లో నుంచి 1000 పాయింట్లు రికవరీ అయ్యి ఫ్లాట్ గా అంటే ఒక 32 పాయింట్లతోటి క్లోజ్ అవటం జరిగింది. దీనికి రీజన్ ఏంటిది అంటే, 7 రోజుల నుంచి కంటిన్యూగా, నిన్నటి వరకు 6 రోజులు, ఇవాళ 7వ రోజు వరకు కూడా కంటిన్యూగా మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి ఒక 5-6 రీజన్లు ఉన్నాయి. ఒకటి, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ ఉండి వాళ్ళు బయింగ్ లోకి రావటం, దాంతో మార్కెట్లు. తర్వాత మన ఎకానమీ బాగుంది అనేది ఒక న్యూస్. తర్వాత టెక్నికల్ గా ఓవర్ సోల్డ్ పొజిషన్ లో, అంటే అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ మార్చి కూడా అయిపోవచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళు అమ్ముతూ వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్, అంటే ఎక్కడైతే వాల్యూ ఉన్నటువంటి షేర్లని వాళ్ళు బయింగ్ లోకి ఎప్పుడైతే కొనడం జరిగిందో అది ఒక రీజన్. తర్వాత షార్ట్ కవరింగ్ అన్నమాట. అంటే పడి ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ అంటే ఏంటంటే, ఎక్స్పైరీ ఈ వీక్ తోటి ఎక్స్పైరీ అన్నమాట. అంటే మార్చి మంత్ ఏదైతే ఎక్స్పైరీ ఉందో F&O అవన్నీ దగ్గరికి రావటం తోటి ఈ ఎక్స్పైరీ కోసం షార్ట్ కవరింగ్ కూడా జరగటం అనేది ఒక రీజన్. తర్వాత మన షేర్లు ఏవైతే ఉన్నాయో, వాల్యుయేషన్ ఏవైతే ఉన్నాయో, గ్రోత్ ఏవైతే ఉన్నాయో, ఆ షేర్లు భారీగా అంటే బాటమ్ లోకి వచ్చినాయి కాబట్టి బయింగ్ లోకి వెళ్ళడం జరిగింది. వీటితోటి ఏవైతే అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, షార్ట్ కవరింగ్ అనుకోండి, మళ్ళీ తర్వాత బాగా సెల్లింగ్ జరిగి ఎఫ్ఐఐలు మళ్ళీ మన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటి. రెండోది, అమెరికాలో ట్రెజరీ ఈల్డ్స్ అంతగా రావు అనేది కూడా అక్కడ ఒక న్యూస్. దాంతో ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్ లోకి రావటం. తర్వాత అమెరికాలో వడ్డీ రేట్ల మీద మొన్నటి ఫ్లాట్ గా ఉంచటం డెసిషన్, ఏదైతే వడ్డీ రేట్లు ఫ్లాట్ గా ఉంచటం వలన కమోడిటీస్ మార్కెట్లు పడటం, మన మార్కెట్లు పాజిటివ్ గా రావటం. మళ్ళీ మేము వడ్డీ రేట్లు, అదే పావెల్ గారు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు, ఇప్పట్లో మేమేమి ఇంకా లేదు, ఇంకా 2 సార్లు తగ్గించే అవకాశాలే ఉన్నాయని చెప్పటం. దాంతో మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు, అన్ని యుఎస్ గ్లోబల్ మార్కెట్లు ఇవన్నీ పెరగడంతో మన మార్కెట్లు 6 రోజులు పెరిగినాయి. ఈ రోజు మాత్రం మీరు అన్నట్టుగా ఫ్లాట్ గా క్లోజ్ అవటం జరిగింది. కానీ 32 పాయింట్లు. రేపు ఎల్లుండి కూడా F&O క్లోజింగ్ ఉంటుంది కాబట్టి షార్ట్ కవరింగ్లు ఉండొచ్చు, లేదు ప్రాఫిట్ బుకింగ్లు జరగవచ్చు. అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది అని అర్థం. అంటే ఉదయం 1000 పాయింట్లు పెరిగింది, మళ్ళీ మధ్యాహ్నంలో పడింది, మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి పాయింట్లు రికవర్ అయ్యి 32 పాయింట్లు ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది రేపు ఎల్లుండి. మళ్ళీ శుక్రవారం నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే న్యూ ఏప్రిల్ F&O ఓపెనింగ్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తుంటాయి. 4th క్వార్టర్ యాన్యువల్ అంటే మార్చి ఏదైతే ఉందో అవన్నీ వస్తాయి. జిఎస్టీ బాగుంది, అంటే కలెక్షన్స్ బాగున్నాయి, అడ్వాన్స్ ట్యాక్స్ బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇవన్నీ రీజన్ తోటి మళ్ళీ ఏప్రిల్లో ఇంకా నెక్స్ట్ ఏదైతే ఉందో ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే మనం చూడవలసిన ఏదైతే ఉన్నాయో వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్, బడ్జెట్ లో కేటాయింపులు కేటాయింపు ఏ సెక్టార్ కి ఎక్కువ జరిగింది అంటే, ఉదాహరణకి సోలార్ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, తర్వాత డిఫెన్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, NHA, అటువంటి కొన్ని సెక్టార్లు, ఒక 6-7 సెక్టార్లు ఉన్నాయి, పవర్ సెక్టార్లు. వీటన్నిటికి మాత్రం మంచి ఇంకా గ్రోతే కనపడుతుంది. అయితే ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందంటారు? ఎందుకెళ్ళలేదు, షార్ట్ కవరింగ్, ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంటే ఏవైతే పెరిగినాయి అంటేనో షార్ట్ కవరింగ్ అంటారు.
పెరిగిన తర్వాత బాగా పడితే ప్రాఫిట్ బుకింగ్ అంటే ఫాస్ట్ గా ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టిందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేర్ 20% కూడా అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం బ్రేక్ ఈవెన్ కి అంటే అంతకుముందు ఎవరైతే కొని ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు లాస్ట్ చూసి ఉన్నారు అమ్మయ్యా నా పైసలు నాకు వచ్చేసినాయి ఇంకా అని ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కానీ లార్జ్ క్యాప్ పెరిగినప్పుడే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరగడం జరుగుతుంది తప్ప లార్జ్ క్యాప్ పెరగకుండా ఉండదు. లార్జ్ క్యాప్ లో ఎప్పుడైతే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఫ్లాట్ గా ఎప్పుడైతే క్లోజ్ అవడం జరిగిందో ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అనమాట. అయితే 1-2 తప్ప మళ్ళీ అన్ని సెక్టార్స్ నష్టాల్లోకి వెళ్ళాయి. ఇదే అనేది అంటే 1000 పాయింట్లు పెరిగి 1000 పాయింట్లు అంటే F&O క్లోజింగ్ ఉంది రేపు ఎల్లుండికి అందుకని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ ఇది ఇవాళ అయితే ఇవి. అయితే ముందు స్టాక్ మార్కెట్ లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఓకే పాజిటివే ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ అయ్యి ఉన్నాయి తర్వాత ఇన్ఫ్లేషన్ లోనే ఉంది. ఇంకొకటి ఇవాళ జిఎస్టీ మీద అంటే గుళ్లలో ప్రసాదాలు పెట్టేదానికి ఫైనాన్స్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు వాటి మీద జిఎస్టీ తీసేస్తామన్నారు అదొక గుడ్ న్యూస్. రేపు April 1st కి చాలా వాటి మీద జిఎస్టీల మీద కూడా డెసిషన్ ఉంది అవన్నీ గుడ్ న్యూస్. ఇంకా April 1st నుంచి చాలా కంపెనీల మీద అంటే చాలా సెక్టార్ల మీద కూడా జిఎస్టీలు కూడా అమల్లోకి ఉంది అంటే తగ్గింపులు ఉన్నాయి అవన్నీ కూడా పాజిటివే. రేపు April 1st నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది మనకి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి మనకి April 1st నుంచి అందుకని మార్కెట్ పాజిటివే. ఒకవేళ ఉన్నా ఈ రేపేళ్ళండి అటు ఇటుకున్నా కానీ మళ్ళీ ఫ్రైడే నుంచి మండే నుంచి అంటే 2 రోజులు సెలవులు అనుకోండి తర్వాత మళ్ళీ ట్యూస్డే నుంచి మళ్ళీ మార్కెట్ బాగుంటుంది. అంటే లాభాలు తాత్కాలికమేం కాదంటారా? ముందు కూడా ఇలాగే వస్తాయి ముందు కూడా ఓకే పాజిటివే. రైట్. ఇంకా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? ట్రంప్ది అయిపోయింది ఇంకా అవుట్డేటెడ్ అయిపోయింది ఇక ట్రంప్ది ఏం లేదు ఇక అంటే ఆయన ఏదైతే అమల్లో అన్నాడో April 2 నుంచి ఉండేది వాటి కోసానికి అప్పటికే డిస్కౌంట్ అయిపోవడం జరిగింది మార్కెట్లు. మళ్ళీ ఇవాళ ఆయన ఒక మాట అనడం జరిగింది ఏమని కొన్ని దేశాలకు నేను టారిఫ్ల నుంచి ఊరట కల్పిస్తానని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ట్రంప్ గారు. దాంతో మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగింది. మెయిన్ ఇదే FIIలు కొనటం మెయిన్. ఈ ట్రంప్ ఒక న్యూస్ చేయటం ఒకటి తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఈ F&O క్లోజింగ్ రావటం షార్ట్ కవరింగ్ FIIలు ఎంటర్ కావటం మార్కెట్లు బాగా బాటం రావటం వాల్యూ అనేది తగ్గి ఉండటం అందుకని టెక్నికల్ కూడా బయింగ్ లోకి రావటం రీజన్. ఓకే థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.